హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది యూనికాన్ బైక్ ఇంజన్ స్పేర్స్. దీని ఇంజన్ ఓపెన్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంజన్లోకి నీళ్ళు అయితే పోయాయి. ఫుల్ ఇంజన్ చేయాలని మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. అలాగే దీనికి గేర్ వీల్స్ అన్నీ కూడా ప్రాబ్లం అయితే ఉన్నాయి. థర్డ్ గేర్ వీల్స్ మీకు ఆల్రెడీ ఓపెన్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఫిట్టింగ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్పేర్స్ అయితే కొత్త బోరు, క్లచ్ ప్లేట్లు, అసెంబ్లీ, టైమింగ్ చైన్, టెన్షనరు, మనకి కావాల్సినవి ఏవేవి ఉంటాయో అవన్నీ సగం వరకు అయితే మనం కర్నూలు అయితే తీసుకొచ్చుకున్నాం. గేర్ వీల్స్ అనేది మనకి ఇటు సైడ్ అయితే దొరకవు, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. కాబట్టి మనం భీమవరంలో మనకి తెలిసిన అన్న వాళ్ళది ఆటోమొబైల్ షాప్ ఉంది. అంటే మనకి యూట్యూబ్ నుంచే వేరే అన్న అయితే నెంబర్ ఇచ్చారు. మనకి ఏవైనా గేర్ వీల్స్ హోండా సర్కిల్లో కావాలంటే అక్కడ నుంచి అయితే తెప్పించుకుంటూ ఉంటాం. అంత లోపల బైక్ అయితే డీజిల్ వాష్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు డీజిల్ వాష్ చేయించుకోవాలంటే కంపల్సరీగా డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో దానిపైన అయితే డీజిల్ అయితే పడనీయకండి. దీనికి ఎలాగో మనం క్లీన్ చేస్తాం కాబట్టి నేనైతే మొత్తం అయితే డీజిల్ అయితే స్ప్రే చేస్తున్నా. మీరైతే చూడొచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఓన్లీ డీజిల్ వాష్ చేయించుకుంటున్నారు అంటే కంపల్సరీ ఆ డిస్క్ ప్లేట్కి ఏదైనా కవర్ అయితే కప్పేసేయండి. లేదంటే బ్రేక్ అనేది ఒక 2-3 అవర్స్ వరకు మనకి పడడం అయితే అంత ఫ్రీగా అయితే పడుతుంది కానీ అంత ఫ్రీగా అయితే పడదు. ఇంకా దీన్ని డీజిల్ కొట్టేసి అయితే పూర్తిగా ఆరబెట్టేసాం. కొన్ని మొత్తం స్పేర్స్ అయితే కడుక్కున్నాం. ఇంకా నట్లు బోల్టాలు అవి వచ్చేసి నీట్గా అయితే కడుక్కోవడం అయితే జరుగుతుంది. డీజిల్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఫోమ్ అయితే కొట్టి నీట్గా బైక్ అయితే సర్వీసింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగే మనకి భీమవరం నుంచి అయితే స్పేర్స్ అయితే తెప్పించుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. అయితే గేర్ వీల్స్ అయితే తెప్పించుకున్నాం. యూనికాన్ బైక్ అని చెప్పారు, ఏంటి హీరో ఉన్నాయని అనుకోకండి. హీరో కొన్ని బైక్లు అవి యూనికాన్ హోండా బైక్లకి అయితే సెట్ అవుతాయి. రెండు అప్పుడు కంబైన్ ఉన్నాయి కాబట్టి చాలా వాటికైతే 1/1 అయితే చాలా స్పేర్స్ అయితే సెట్ అవుతాయి. మనకి ప్యాకింగ్ కిట్ కూడా మన హీరోలను అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మీకు అది కూడా అయితే చూపిస్తాను. ముందుగా గేర్ వీల్స్ అయితే ఎలా ఏంటి అన్నది అయితే మీకు అయితే చూపిస్తారు. రెండు గేర్ వీల్స్ అయితే అవుట్పుట్ సాఫ్ట్ అలాగే ఇన్పుట్ సాఫ్ట్ కంపల్సరీగా రెండు అయితే చేంజ్ అయ్యి మీరు కాస్త క్లారిటీగా గమనించారంటే పాత దానికి కొత్త దానికి తేడా ఏంటి అన్నది నేను మీకు అయితే చూపిస్తాను. ముందుగా గేర్ వీల్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాం. మనం ఇన్పుట్ సాఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. 1/1 మీరు గుర్తు పెట్టుకోలేకపోయారంటే ఇలా ఏది ఓపెన్ చేస్తారో అది ఒక వరుస క్రమంలో పెట్టుకుంటూ వచ్చారంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మనకి సింపుల్గా అయితే ఉంటుంది. దీనికి థర్డ్ గేర్ వీల్స్ మాత్రం అయితే ప్రాబ్లం ఉన్నాయి. మిగిలినవి అయితే అన్ని ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ థర్డ్ గేర్ వీల్ అయితే ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది థర్డ్ గేర్ వీల్. లోపల మీకు కచ్చులు అయితే కనిపిస్తుంది కదా. ఈ గేర్ ఎప్పుడైతే వేసామో అప్పుడు చైన్ నుంచి అయితే సౌండ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. మనం అందుకని థర్డ్ గేర్ వీల్ కూడా పోయాయి అని కస్టమర్కి అన్నకైతే చెప్పడం జరిగింది. సరే చేంజ్ చేసేయండి అని చెప్పారు. మీరు పాతది కొత్తది రెండు అయితే చూడండి. ఇక్కడ నేను బటన్ వీల్ అయితే పెట్టి చూపిస్తున్నాను. దానికి గుంతలు అయితే ఉన్నాయి, కొత్త దానికి అయితే ఎటువంటివి అయితే లేవు. అలా మీరు ఎప్పుడైనా కూడా ఇంజన్ చేశారంటే అలా మార్కులు పడాయంటే కంపల్సరీగా ఆ గేర్ వీల్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. లేదంటే మనం బైక్ మొత్తం ఎక్కించిన తర్వాత దానికి సంబంధించిన గేర్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక లాక్ అయితే ఉంది, మీరైతే చూడొచ్చు. థర్డ్ గేర్ వీల్ వేసిన తర్వాత దానిపైన అయితే లాక్ ఉంది. మనం వరుస క్రమంలో పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా సింపుల్గా అయితే ఎక్కిస్తున్నాం. దానిపైన వచ్చేసి ఒక వాచర్, మళ్ళీ దానిపైన వచ్చేసి ఒక బుస్సు, దానిపైన వచ్చేసి ఒక వీల్ అయితే ఉంది. ఆ వీల్ కూడా మనం ఎలా తీసాము ఎలా అనేది పర్ఫెక్ట్గా ఎక్కించుకోవాలి. దానిపైన ఒక వాచర్. ఇది మనకి ఇన్పుట్ సాఫ్ట్ వీల్. అలాగే అవుట్పుట్ సాఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు అయితే చూడొచ్చు. దీనికి కూడా థర్డ్ గేర్ వీల్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు బైక్లో థర్డ్ గేర్ ప్రాబ్లం ఉంది అంటే అవుట్పుట్ సాఫ్ట్, ఇన్పుట్ సాఫ్ట్ రెండు అయితే చేంజ్ చేసుకోవాలి. ఒకటే చేంజ్ చేసుకున్నారు అంటే మళ్ళీ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు చేంజ్ చేసినది కూడా కొన్ని రోజులకే గేర్ వీల్ అయితే పోతుంది కాబట్టి కంపల్సరీగా రెండు అయితే చేంజ్ చేసుకోవాలి. దీనికి కూడా థర్డ్ గేర్ వీల్ దగ్గర లాక్ అయితే ఉంది. ఇప్పుడు థర్డ్ గేర్ వీల్ అయితే బయటకు అయితే తీసి మీకు అయితే చూపిస్తాం. మీరైతే చూడండి. పాతదానికి కొత్త దానికి ఎలా ఉంది అనేది కూడా క్లారిటీగా అయితే గమనించండి. అటు సైడ్ వీల్తో పోలిస్తే ఇదైతే అంత ఎక్కువ గుంతలు అయితే పడలేదు కానీ లైట్గా గుంతలు అయితే ఉంది. మనం ఇలాగే బాగుంది కదా అని లైట్గా కాస్త బాగుంది కదా అని పెట్టేసామంటే కొన్ని రోజులకే మళ్ళీ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరైతే బటన్ వీల్ పెట్టిన కూడా చూడండి. సగం వరకు అయితే ఆ గేర్ వీల్ అయితే తినేసింది, సగం వరకు అయితే బాగుంది. కొత్త దానికి పాత దానికి రెండింటికైతే మీరైతే చూడండి. ఈ స్పేర్స్ కోసం మనం కాస్త లేట్ అయితే అయింది. ఒక 2 డేస్ అయితే ఎదురు చూడడం అయితే జరిగింది గేర్ వీల్స్ కోసం. ఎందుకంటే గేర్ వీల్స్ అంత త్వరగా అయితే దొరకవు, తిరగాలి. మనకు అలా తిరిగే పని లేకోకుండా మనకి భీమవరం ఆటోమొబైల్స్ అన్న వాళ్ళ ఆటోమొబైల్ పేరు కూడా నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. మనం అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే అన్న వాళ్ళు బస్కి అయితే మనకి ఆర్టీసీకి వేసి పంపించడం అయితే జరిగింది. ఇంకా అలా గేర్ వీల్స్ అయితే మనం అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. కర్నూలు అయితే నేనైతే ట్రై చేశాను. కర్నూలులో మ్యాక్సిమం అయితే తెలియవు. మనం పార్ట్ నెంబర్ ప్రకారమే మళ్ళీ తీసుకోవాలి. ఏవి పడితే అవి దానిపైన ఉంది కదా అని తీసుకొచ్చుకున్నామంటే ఇబ్బంది అయితే అవుతుంది. పార్ట్ నెంబర్ ప్రకారం పోతేనే మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు వర్క్ కూడా సక్సెస్ అవుతుంది. గేర్ వీలలో పార్ట్ నెంబర్ లేకోకుండా ఎలా అంటే అలా తీసుకొచ్చుకున్నామంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి పార్ట్ నెంబర్ ప్రకారం మనం అయితే స్పేర్స్ అయితే తెప్పించుకోవడం జరిగింది. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరైతే చూడొచ్చు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. పిన్ బేరింగ్ అయితే బయటకు అయితే తీసుకోవడం జరుగుతుంది. క్రాంకు, హెడ్, క్లచ్ బెల్ ఇవైతే మనం లేత్లో చేయించుకొని రావడం అయితే జరిగింది. ఇంకా మిగిలినవన్నీ అయితే బోర్ కానీ అంత అయితే కొత్తదైతే తీసుకోవడం జరిగింది. అన్న కొత్త బోర్ అయితే వేసేయని చెప్పారు. ఆల్రెడీ అన్నకు తెలిసిన వాళ్ళ మెకానిక్ ఉన్న కూడా మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చి పెట్టారు. మనం గేర్ వీల్స్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు.
కాస్త పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసుకొని గేర్ వీల్ వేసాం కాబట్టి మళ్ళీ గేర్స్ పడుతున్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. మనం పైన పెట్టి వీల్ తిప్పామంటే అటు సైడు ఇటు సైడు తగిలిన ఫీలింగ్ అయితే ఉండాలి. ఇంకా ఛాంబర్స్ అయితే మీరు అయితే చూడొచ్చు, నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేసిన వీడియోలో అయితే చూడొచ్చు ఛాంబర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆయిల్తో అలాగే నీళ్లు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి బురదలా అయితే అయిపోయాయి. మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది, మీరైతే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ గేర్ వీల్స్ గేర్ షిఫ్టర్స్ అన్నీ అయితే ఫిట్టింగ్ చేసి గేర్స్ పడుతున్నాయా లేదా అనేది కూడా క్లారిటీగా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గేర్ వీల్స్ అనేది బయటకు అయితే ఓపెన్ చేసి ఎంతవరకు ఉన్నా ఇక్కడే చెక్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఇంజన్ మొత్తం ఫిట్ చేసి రన్నింగ్లో ఏదైనా మనం వాచర్ మిస్ అయినా కూడా రన్నింగ్లో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఎవరికైనా డబల్ పని, మళ్ళీ ప్యాకింగ్ కిట్ అంతా తీసుకొచ్చుకోవడం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు కాస్త లేట్ అయినా జాగ్రత్తగా గేర్ వీల్స్ దగ్గర మాత్రం చెక్ చేసుకుంటూ 1-2 సార్లు జాగ్రత్తగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే నేను గేర్ వీల్స్ కూడా ఫిట్ చేసుకోవడం అయితే జరిగింది. గేర్ వీల్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని గేర్స్ పడుతున్నాయా లేదా అని ఇక్కడే చెక్ చేసుకోవాలి. లేదా క్లచ్ ఎక్కించిన తర్వాత ఇంకొకసారి కూడా చెక్ చేసుకోండి, మనకి డౌట్ అయితే క్లియర్ అవుతుంది. పూర్తిగా ఇంజన్ ఎక్కించిన తర్వాత రన్నింగ్లో వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం తెచ్చుకునే వరకు అయితే ఉండకండి. ఇప్పుడు మనం గేర్స్ అయితే చెక్ చేస్తున్నాం, మీరైతే చూడొచ్చు. అన్ని గేర్స్ అయితే ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తున్నాయి. మనకి ఇంకా క్లారిటీగా కనిపించాలంటే క్లచ్ ఎప్పుడైతే ఫిట్ చేస్తామో అప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నామంటే క్లచ్ ఫిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అయితే బయటపడిపోతుంది గేర్ వీల్స్ది. అక్కడ ఇంకా క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కాస్త క్లారిటీ మిస్ అయినా ఇక్కడ మనకైతే అర్థమైపోతుంది పడుతున్నాయని. ఇంకా క్లచ్ దగ్గర ఏదైనా స్టెప్ తీసుకుంటున్నా కాస్త గేర్ పట్టేస్తున్నా కూడా మనకి క్లచ్ ఫిట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అంటే గేర్ స్టార్ ఫిట్ చేసిన తర్వాత మనకి సింపుల్గా అయితే అర్థమవుతుంది. మనం ఇంకా నెక్స్ట్ క్రాంక్ సెంటర్ ఛాంబర్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు కోన్ బేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బుస్ వేసి కోన్ బేరింగ్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. గేర్ వీల్స్ సెంటర్ ఛాంబర్ వర్క్ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయినట్టే మనకి. మీరైతే చూడొచ్చు ఆ పిన్ బేరింగ్ అనేది చాలామంది అయితే చేంజ్ చేయరు, కంపల్సరీగా అది కూడా చేంజ్ చేసుకోవాలి. సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది, నాయిస్ సౌండ్ మాదిరి అయితే వినిపిస్తుంది. యూనికాన్ బైక్లు అంటే స్పేర్స్ అనేది చాలా కాస్ట్లీ. ఒక పల్సర్ బైక్తో పోల్చుకున్నా కూడా యూనికాన్ అనేది కాస్ట్లీ ఉంటాయి కాబట్టి కాస్త మనీ అయితే ఎక్కువ అయితే అవుతూ ఉంది. అన్నీ మనం దీనికి 10mm బోల్టాలు అయితే ఇస్తాడు మనకి ఇంజన్ సెంటర్ ఛాంబర్కి. మిగిలిన ఏ బైక్లకు అయితే ఇయ్యాడు. హోండా వాడైతే మనకి ఎక్కువగా 10mm బోల్టాలు అయితే ఇస్తాడు. అందుకని మనం ఆ 10mm బోల్టాలు అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక బుస్ అయితే ఓపెన్ చేస్తున్నా. క్రాంక్ అనేది ప్లే రావాలంటే ఈ బుస్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒక స్టెప్ అయితే ఆ బుస్కి అయితే ఇచ్చాడు, అది క్రాంక్ సైడ్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీరు గమనించారంటే ప్లే అయితే వస్తుంది. మనం ఆ బుస్ తీసేసి ప్లే రావాలి కాబట్టి మనకి కొన్ని బుస్ తీయకపోయినా ప్లే వస్తాయి. మీరు ప్లే రావాలంటే ఇంకా కాస్త ఎక్కువ రావాలి, పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చే పట్టీలు ఫిట్ చేసుకోవాలంటే ఆ బుస్ తీసేసుకున్నామంటే సింపుల్గా అయితే అయిపోతుంది. దాని కింద ఒక స్ప్రింగ్ అవి అయితే ఉంటాయి బుస్ కింద. మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు అయితే మీకు అయితే చూపిస్తాం. ఈ పట్టీలు ఫిట్ చేయకుంటే ఏమవుతుంది అని చాలామందికి అయితే డౌట్ అయితే వస్తుంది. మనకి పట్టీలు ఫిట్ చేయకుంటే క్రాంక్ అటు సైడ్ ఇటు సైడ్ అవుట్ అనేది ఆడుతుంది. మనకి ఇప్పుడు మనం ఇవి ఫిట్ చేసిన తర్వాత పైకి కిందకి క్రాంక్ అనేది ఆడదు. మనకి ఆ బేరింగ్ని అయితే లాగి అయితే ఈ పట్టీలు పట్టుకుంటాయి కంపల్సరీ. కాబట్టి ఈ కంపల్సరీ ఈ పట్టీలు అయితే ఉండాలి. ఈ పట్టీలు లేకపోతే ఏమవుతుంది, పట్టీలు లేకుండా కూడా ఏదైనా పోయిన తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు మిస్ అయ్యారంటే ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ నేను బుస్ అయితే ఎక్కిస్తున్నా, అది ఓ సైడ్ కట్ చేసిన విధంగా ఉంది కదా, అది క్రాంక్ సైడ్ అయితే ఉండాలి. లేదంటే మనకి వేరే సైడ్ ఫిట్టింగ్ చేసినా కూడా అదైతే ఎక్కదు, పైకి అయితే ఉంటుంది. దానిపైన ఒక స్ప్రింగ్, దానిపైన ఇంకొక లాక్ మాదిరి బోల్ట్ అయితే ఇచ్చాడు. మనం 8mm బోల్ట్ దాన్ని అయితే టైట్ చేసుకున్నామంటే క్రాంక్ సేక్ అనేది రాదు కిందికి పైకి. మ్యాగ్నెట్ సైడ్ బోల్టాలు కూడా ఇక్కడతో ఫిట్టింగ్ చేసినట్టే. ఇంకా నెక్స్ట్ టైమింగ్ చైన్ అవి ఫిట్ చేసేటప్పుడు మ్యాగ్నెట్ సైడ్ అయితే వచ్చేస్తాం. ముందుగా గేర్స్ పడుతున్నాయా లేదా ఇంకొకసారి అయితే చెక్ చేసుకోవాలి. కాబట్టి మనం క్లచ్ సైడ్ అయితే మళ్ళీ అయితే వచ్చేసాం. మీరైతే చూడొచ్చు ఇక్కడ 2 పిన్నులు అయితే ఉంటాయి మనకి. కంపల్సరీ ఇవి అయితే క్లీన్ చేసుకునేటప్పుడు కానీ మనకి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త అయితే పెట్టుకోండి. అది ఫిట్ చేసిన తర్వాత గేర్ స్టార్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు గేర్ స్టార్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 10mm బోల్ట్ తీసుకొని గేర్స్ పడుతున్నాయా లేదా అని క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు క్లారిటీగా అయితే చూపిస్తే ఇక్కడ ఇలా తిప్పుతూ మనం గేర్ చెక్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ గేర్ ఇది న్యూట్రల్ అయితే ఉంది. మీకు అయితే గేర్ వేసి అయితే చూపిస్తా. ఫస్ట్ గేర్, అలాగే సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఇక్కడ సింపుల్గా మనం ఏ విధంగా చెక్ చేసుకుంటే దీన్ని తిప్పుతూ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అన్ని గేర్లు పడుతున్నాయా లేదా. నేను ఒక్కొక్క గేర్ అయితే తిప్పుతూ ఉన్నా, ఏదైనా సౌండ్ వస్తుందా, తిరుగుతుందా లేదా అన్నది కూడా క్లారిటీగా అయితే చెక్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇంతలా చెక్ చేస్తున్నాం, ఆల్రెడీ చెక్ చేసాం కదంటే దీనికి మనం గేర్ వీల్ అయితే ఓపెన్ చేసాం, గేర్ వీల్ అయితే చేంజ్ చేస్తున్నాం. మనకు అవి సెట్ అయ్యాయా లేదా, ఏదైనా పట్టేస్తున్నాయని ఒక క్లారిటీ కోసం 1-2 సార్లు లేట్ అయినా పర్వాలేదు, గేర్ వీల్ ఓపెన్ చేసినారంటే 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ కిక్కర్ సపోర్టింగ్ వీల్ అయితే ఫిట్ చేస్తున్నాం. దాని కింద ఒక వాచరు, పైన బుస్సు, దానిపైన మళ్ళీ ఆ వీలు, దానిపైన ఒక వాచరు, ఒక లాక్ అయితే ఉంటుంది. మీరైతే చూడొచ్చు మనకి గేర్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం గేర్స్ అయితే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, జిబిటర్ గేర్ వీల్ ఇక్కడ సైడ్ వర్క్ అయితే మనకైతే ఉంటుంది. ఇంకా క్లచ్ సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని హెడ్, బోరు, క్రాంక్ అంటే మ్యాగ్నెట్ సైడ్ అయితే వెళ్దాం.
మనం ముందుగా జిపిటర్ గేర్ వీల్ దాని కింద ఒక పెద్దగా బుస్ మాదిరి అయితే ఉంటుంది. మనం అది ఫిట్ చేసి కంపల్సరీ ఇక్కడ ఒక చాబీ అయితే ఉంటుంది. ఆ చాబీ ప్రకారం అయితే ఫిట్ చేయాలి. చాబీ లేదంటే ఇది రౌండ్గా అయితే తిరుగుతుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడ మనకి చాబీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. చాబీ లేకపోతే అది రౌండ్గా అయితే తిరుగుతుంది. నెక్స్ట్ క్లచ్ బెల్ వేసి అలాగే జిపిటర్ గేర్ వీల్ అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. క్లచ్ బెల్ ఫిట్ చేసాం. క్లచ్ బెల్ కూడా మనం లేత్లో చేపించుకొని రావడం అయితే జరిగింది. జిపిటర్ గేర్ వీల్ అయితే అక్కడ ఫిట్ చేసేసాం. అది కూడా మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంది. క్లచ్ సైడ్ ఆల్రెడీ అంతా మీకు తెలిసిన వరకే ఉంటుంది. లాస్ట్ ఇక్కడ వరకు మ్యాక్సిమం మెకానిక్లు అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ చూస్తున్నారంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మనం క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు మనకి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ 1800 రూపాయలు అయితే ఉంది. స్ప్రింగులు అటువంటివి అయితే ఏవి లేవు దీంట్లో. మామూలుగా స్పెండర్ బైక్లకి వాటికైతే స్ప్రింగులు అన్నీ అయితే ఇస్తాడు, కానీ మనకి వీటికైతే ఏమి లేదు. అన్నిటికీ పైన మనం క్లచ్ ప్లేట్స్ పైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ముందుగా ఒక క్లచ్ ప్లేట్, దానిపైన ఒక ఐరన్ ప్లేట్, మళ్ళీ పైన క్లచ్ ప్లేట్, దానిపైన ఐరన్ ప్లేట్ అలా వేసుకుంటూ అయితే రావాలి. మనం అన్నీ అయితే ఫిట్ చేసుకున్నాం. ఆయిల్ అయితే వేసుకోండి, కాస్త ఫ్రీగా స్టార్ట్ అయ్యే అవకాశం, స్మూత్గా ఉంటుంది బైక్. అందుకని మనం అన్ని క్లచ్ ప్లేట్ల పైన నీట్గా ఆయిల్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి బయట దాంట్లోకి అయితే స్ప్రింగులు అన్నిటితో సెట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వీటికి స్ప్రింగ్స్ అవన్నీ అయితే మనకి క్లచ్ ప్లేట్తో అయితే ఇవ్వడం, మనం సపరేట్గా మళ్ళీ వాటిని కూడా సపరేట్గా తీసుకోవాలి మనకు కావాలనుకుంటే. ఇంకా పైన వచ్చేసి 18 సైజు బోల్ట్ అయితే ఉంటుంది. అదైతే ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్తో సింపుల్గా కాస్త త్వరగా అవుతుంది. మిషన్తో అయితే సింపుల్గా ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. క్లచ్ సైడ్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. పైన మనకి క్లచ్ ప్లేట్ల స్ప్రింగ్లు ఫిట్ చేసి బేరింగ్ ఫిట్ చేసేసామంటే, క్లచ్ కవర్ వేసామంటే క్లచ్ సైడ్ కూడా మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అటు సైడ్ మనకి క్లచ్ రోటర్ ఒకటి అయితే ఫిట్ చేయాలి. అది మనకి క్రాంక్ అనేది ఆయిల్ అనేది పంపిస్తుంది కాబట్టి దాని ప్యాకింగ్ పోయినా కూడా మనకైతే ఇబ్బంది. మీకైతే అది కూడా లైట్గా అయితే చూపిస్తాను. ఈ స్ప్రింగ్ అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే కూర్చోవాలి. నేను ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఫిట్టింగ్ చేయడానికి గల కారణం ఏమిటంటే కొన్ని బైకులు మనం గేర్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకొని వెనక్కి నెట్టాలి అంటే బరువుగా అయితే వెళ్తాయి. మనకి స్ప్రింగులు రాంగ్ ఫిట్ చేయడం వల్ల ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా మీరు న్యూట్రల్ చేసినప్పుడు కూడా కొంచెం కాస్త వెనక్కి తిప్పినప్పుడు, ఫ్రంట్కి కాకుండా వెనక్కి తిప్పినప్పుడు మనకి బైక్ అనేది టైట్గా పట్టేస్తుంది అంటే కంపల్సరీ ఈ స్ప్రింగ్స్ అనేది రాంగ్ కూర్చున్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఏ బైక్ అయినా కూడా ఎప్పుడైనా వెనక్కి, ముందుకైతే చెప్పడం లేదు, వెనక్కి నెట్టినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం ఉంది అంటే ఈ క్లచ్ ప్లేట్ల స్ప్రింగులను అయితే ఒకసారి గమనించుకోండి. అవి రాంగ్ కూర్చున్నాయంటే మనకు కంపల్సరీగా అలా టైట్ అయితే వెళ్తూ ఉంటుంది. ఆయిల్ పంపు వీల్, ఆయిల్ జాలి ఇక్కడ ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు మనకి ఆయిల్ పంపు వీల్ ఇదైతే. నెక్స్ట్ ఆయిల్ జాలి కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఆయిల్ జాలి కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు ఆయిల్ జాలి మనకి డస్ట్ ఉన్నా కూడా మనకి హెడ్కి అనేది ఆయిల్ సప్లై అనేది కాదు. క్లచ్ సైడ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం క్లచ్ కవర్ కూడా ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బోరు, హెడ్ ఫిట్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి ఇంజన్ అయితే అయిపోయినట్టు. బీటింగ్ ఎలా ఉంది అన్నది కూడా మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను. క్లచ్ కవర్ బోల్టాలు మొత్తం అయితే ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అన్ని 8mm బోల్టాలు అయితే ఉంటాయి. సెంటర్ ఛాంబర్కి మాత్రమే 10 సైజ్ బోల్టాలు అయితే ఇస్తాడు. మిగిలిన సైడ్ మొత్తం అయితే మనకి 8mm బోల్టాలు అయితే ఉంటాయి. హోండా వాటిలో కాస్త నచ్చినది ఏదైతే ఉందంటే సెంటర్ ఛాంబర్ కాస్త 10 సైజ్ బోల్టాలు ఇవ్వడం అనేది సేఫ్టీ కోసం. అలాగే మనం తీసుకోవాలన్నా కూడా స్లిప్ కాకుండా కాస్త స్ట్రాంగ్ అయితే ఉంటాయి. 8mm బోల్టాలతో పోలిస్తే స్లిప్ అయ్యే అవకాశం 10 సైజ్ బోల్టాలకైతే తక్కువ అయితే ఉంటుంది. వాటికి మళ్ళీ వాచర్ టైప్లో టోపీ మాదిరి ఉంటుంది కాబట్టి కాస్త స్ట్రాంగ్ అయితే ఉంటున్నాయి. ఇక్కడ బోర్ అయితే నేనైతే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు కొత్త బోర్ తీసుకున్నామంటే పిస్టన్ రింగ్స్, అలాగే సైలెన్సర్, గ్యాస్ కట్, మనకి హెడ్ గ్యాస్ కట్, బోర్ ప్యాకింగ్, ఒక పిస్టను, బోరు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఇంకా బోర్ తీసుకున్నామంటే పిస్టన్ ఇవ్వకుండా ఉంటాడా అని మీరైతే అనుకోకండి. కంపల్సరీ అన్ని బైకులకు అయితే బోర్ తీసుకున్నామంటే పిస్టన్ అయితే ఇస్తాడు. మనం చెప్పాలి కాబట్టి అయితే చెప్తున్నాం. మనకి వీడియో లెంత్ వస్తుంది అనే ఉద్దేశంతో పిస్టన్ రింగ్స్ అవన్నీ ఫిట్ చేయడం అయితే చూపించలేదు. ఇంకా డైరెక్ట్గా బోర్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. మనం కాస్త లైట్గా ఆయిల్ పట్టించుకొని ఆపోజిట్ సైడ్ అటు ఇటు కాస్త సేకించుకున్నామంటే సింపుల్గా మనకి బోర్లోకి వచ్చేసి పిస్టన్ అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. మనం బలవంతంగా పోతుందంటే మీరైతే అప్పటితో వెంటనే ఆపేసేయండి. ఎక్కడ రాంగ్ జరుగుతుందని పూర్తిగా బయటికి తీసుకొని ఏమైనా రింగ్స్ అనేది అడ్డం పడి బెండ్ అయ్యాయా అని క్లారిటీగా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక మనం కొత్త బోర్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ హెడ్ కూడా మనం ఫిట్టింగ్ చేసి పెట్టుకున్నాం. హెడ్ అయితే ఫిట్ చేస్తున్నాం. హెడ్ మీరు ఎప్పుడైనా ఫిట్ చేస్తున్నారంటే నేను హెడ్ క్లీనింగ్ వీడియో అయితే తీయలేదు. అక్కడ ఒక హోల్ అయితే ఉంటుంది హెడ్కి. అలాగే పైన ఇక్కడ కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది. మనకి ఈ హోల్ బ్లాక్ అయిందంటే హెడ్ ర్యాకర్స్ పైన, క్యాన్ సాఫ్ట్ పైన ఆయిల్ ఎక్కడం అయితే ఆగిపోతుంది. కాబట్టి ఆ హోల్ అనేది కంపల్సరీగా క్లీన్గా ఉండాలి. అదే హెడ్లో వచ్చేసి మనకి సైలెన్సర్ దగ్గర చిన్న వాల్వ్ ఉంటుంది కదా, మనకి పొల్యూషన్ పైప్ అయితే పోతుంది. దాని దగ్గర ఒక హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్ అనేది కూడా మనకి క్లీన్గా అయితే ఉండాలి. ఎయిర్ అనేది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే ఆడాలి. ఆ హోల్ బ్లాక్ అయిందంటే మనకి స్లో బీటింగ్ అనేది నిలబడదు. మీరు ఎంత పెట్టినా కూడా ఆటోమేటిక్గా స్లో బీటింగ్ నిలబడకుండా బైక్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి హెడ్ దగ్గర చిన్న వాల్ దగ్గర పొల్యూషన్ పైప్ హోల్ అయితే ఉంటుంది. అది కూడా క్లీన్గా అయితే ఉండాలి. అలాగే హెడ్ కప్పు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా పొల్యూషన్ పైప్ దానికి హోల్ అయితే ఉంటుంది. అది కూడా క్లీన్గా అయితే ఉండాలి. హెడ్లో వచ్చేసి 3 హోల్స్ హోండా బైక్లలో
ఈ 3 హోల్స్ కంపల్సరీగా క్లీన్గా అయితే ఉండాలి. ఏ హోల్ బ్లాక్ అయినా కూడా, ఒక హోల్ బ్లాక్ అయిందంటే ఆయిల్ ఫ్లోటింగ్ అయితే ఆగిపోతుంది. మిగిలిన 2 హోల్స్ బ్లాక్ పోయాయంటే స్లో బీటింగ్ అనేది నిలబడుతుంది. ఇక్కడ టైమింగ్ అయితే పెట్టుకున్నాం, మీరైతే చూడవచ్చు. హోండా బైక్లలో అడ్డగీతలు అయితే ఉంటాయి. మ్యాగ్నెట్ మనం పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఇక్కడ మీకైతే చూపిస్తున్న టీ మార్క్ అయితే కనిపించాలి మనకి స్ట్రైట్గా. ఈ టీ మార్క్ కనిపించిందంటే ఇంకా ఈ టైమింగ్ ప్లేట్ వీల్ ఏదైతే ఉంటుందో మనకి దానికి అడ్డగీతలు అయితే ఉంటాయి, అవి సైడ్కి అయితే ఉండాలి. మనం ముందుగా టెన్షనర్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. టెన్షనర్ ఫిట్ చేసుకున్నామంటే టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా కాస్త జరుగుతూ ఉంది. టెన్షనర్ ఫిట్ చేయకముందుకే మనం టైమింగ్ చెక్ చేసుకున్నామంటే ఒక పండు అనేది జరుగుతుంది, అది కూడా మనకు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నాం. టీ మార్క్ అయితే చూడవచ్చు. ఇంకా పైన మీకు టైమింగ్ ప్లేట్ అడ్డగీతలు అనేది స్ట్రైట్గా ఉండాలి, అంటే పైకి కాదు, ఇటు అడ్డంగానే ఉండాలి. మీరైతే చూడొచ్చు పర్ఫెక్ట్ టైమింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి హోండా బైక్లలో. మ్యాగ్నెట్ కప్ ఫిట్ చేసామంటే ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా మీకు హెడ్ కప్ దగ్గరికి అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ పొల్యూషన్ పైప్ అయితే ఒక ఓరింగ్ అయితే ఉంది, మీరైతే చూడొచ్చు. మనం ఫుల్ ప్యాకింగ్ కిట్ కంపెనీ హీరోలో తీసుకున్నామంటే ఆ ఓరింగ్స్ అలాగే బుస్సులు హెడ్ బీటింగ్ కూడా మనం సపరేట్గా అయితే తీసుకున్నాం, కానీ ప్యాకింగ్ కిట్లోనే హెడ్ బీటింగ్ కూడా వచ్చింది. కాస్త ఎక్కువ అయితే పేస్ట్ అయితే పట్టిస్తున్నారు అని అయితే అనుకోకండి. ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా మనం ఇంజన్ చేసామంటే కూలింగ్ పెడతాం కాబట్టి ఎక్కువసేపు బైక్ అనేది హీట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఆయిల్ లీకేజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త పేస్ట్ అయితే ఇక్కడ హెడ్ దగ్గర మాత్రమే పేస్ట్ అయితే కాస్త ఎక్కువ పెట్టాం. అలాగే పేస్ట్ పెట్టిన తర్వాత బయటకు అయితే ఏదైతే వస్తుందో అది గలీజ్గా కనిపించకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. బైక్ అయితే స్టార్ట్ చేశాను, బీటింగ్ అయితే వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.